ప్రైజ్ దళండి. అందరికి వందనాల ప్రభు పేరిట. యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాం కు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము. మత్తయి సువార్తలో మరి దేవుడు సముద్రం ఒడ్డున ఉన్నప్పుడు జనాలు ప్రభుని చూసి అనేక జనాలు మరి వచ్చినప్పుడు అనేకులు జన సమూహముగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు దోణిలో కూర్చొని వారితో ఉపమానముగా మరి ఈ విధంగా బోధిస్తున్నారు. ఏమని బోధిస్తున్నారంటే, వ్యవసాయదారుడు విత్తనములు మరి విత్తుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడతాయి, అవి పక్షులు వచ్చి మరి తీసుకొని వెళ్తాయి. కొన్ని రాతి నేలన అంటే మట్టి సరిగ్గా లేని రాతి నేలన పడతాయి. అవి మొలిచి మరి తర్వాతకి అవి ఎండ తగిలినప్పుడు వాడిపోతాయి. కొన్ని ముళ్ళ పొదల్లో గచ్చు పొదల్లో పడతాయి. తర్వాతకి అవి ఎదగవు. కొంత ఎదిగి తర్వాతకి అవి మళ్ళీ ఎదగడం మరి మానివేస్తాయి. మరి ఈ విధంగా మరి మంచి నేల మీద పడిన విత్తనములు మాత్రమే 30దంతులుగా 100దంతులుగా 60దంతులుగా అలా ఎదుగుతాయని ప్రభు ఉపమాన రీతిగా ప్రజలకు బోధించడం జరిగింది. అది చూసిన ప్రజలు మరి తన యొక్క శిష్యులు అంటారు, ప్రభువా మీరు ఈ వాక్యాలను ఎందుకు ఉపమాన రీతిగా బోధిస్తున్నారు, ఉపమానం రీతిగా అని అడిగినప్పుడు ప్రభు అంటున్నారు, వారు చూసినట్టు చూస్తారు, విన్నట్టు వింటారు, కానీ అవి గ్రహించరు, కానీ వారు గ్రహించే వారిగా లేరు. మరి నేను చెప్పిన ఉపమానం మరి ఏమిటో నేను వివరిస్తాను అని శిష్యులతో మరి ఉపమాన భావం వివరించడం జరిగింది. అంటే మంచి ఒక వ్యవసాయదారుడు విత్తనాలు అనేవి మరి త్రోవ పక్కన విత్తడం అంటే చాలా మంది వాక్యాన్ని వింటారు, కానీ గైకొనకంట మరి దాన్ని వదిలివేస్తారని చెప్పడం జరిగింది. అలా కాకుండా రాతి నేలన అంటే మరి కొంతమంది వింటారు, సంతోషంగా గ్రహిస్తారు, కానీ మరి వారికి వాక్యం నిమిత్తం శ్రమ అయినా హింస అయినా కలిగినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా ఉంటారు. మరి గచ్చు పొదల్లో ముళ్ళ తొప్పల్లో వేసిన విత్తనములు అవి మరి ఈ లోక విచారము, ధన విచారము, ఐహిక విచారాల చేత వాళ్ళు అణిచివేసుకొని దేవుడిని వెంబడించని వారిగా ఉంటారు. ఎవరైతే మంచి నేలన మీద విత్తనములు పడిన వారిగా ఉంటారో, ఎవరైతే మరి వాక్యాన్ని గ్రహించి మరి శ్రమ వచ్చినా హింస వచ్చినా ఏది దానికి లొంగకుండా మరి ఈ ప్రభు మార్గాన్ని మరి విచారించి మరి వారు జీవిత ప్రయాణంలో కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి నేల మీద పడిన విత్తనం లాగా 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలిస్తూ ఉంటారని ప్రభు తన శిష్యులకు ఈ ఉపమాన భావన వివరించడం జరిగింది. మరి మనము కూడా ఈ వాక్యంని మరి వెదజల్లినప్పుడు చాలా మంది మరి వింటారు వాళ్ళు, కానీ అది గ్రహించరు. మరి గ్రహించినా కూడా వారి యొక్క శ్రమల నిమిత్తం హింస నిమిత్తము దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా ఉంటారు. కొన్ని ఐహిక విచారాల చేత మరి వారు ఎదగకుండా దేవునికి దూరం అయ్యే వారిగా ఉంటారు. మరియు బలాత్కారులు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారన్న రీతిగా ఎవరైతే మరి బలాత్కారులుగా అంటే ప్రభు మార్గంలో బలము కలిగి భక్తి చేసి ప్రభు మార్గంలో ముందుకు వెళ్తారు, వారు మాత్రమే ప్రభులో ఎదగగలుగుతారు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా కానీ మరి మీరు విన్నట్టుగా విని మరి చూసినట్టుగా చూసి కాకుండా విన్నది చూసింది గ్రహించి మీరు ప్రభు మార్గాన్ని మరి వెంబడించాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాము. మీ ప్రార్థన అవసరతల కోసం మెసేజ్ బాక్స్ లో మెసేజ్ చేయండి. మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాము. మరి సర్వలోకానికి సర్వ సృష్టికి స్వార్థ అందులాగా మీరు అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని రాజ్యంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాము. ఈ వాక్యం మీ వెనుకలో దీవించబడును గాక.